సొరకాయ హల్వా అట్టనే. థ్యాంక్ యూ. మా అమ్మ మా ఫ్రెండ్ వీళ్ళంతా ఇంత బాగుంది అని చెప్పని అంటున్నారు. ఏం చేసిందా అని అనుకుంటున్నారా? సొరకాయ హల్వా అండి. ఈరోజు అయితే నేను సొరకాయతో హల్వా చేశాను. మనం ఏదైనా కొత్తగా ట్రై చేసినా, ఫస్ట్ టైం ట్రై చేసినా అది బాగుంది అంటే అందరికీ పెడతాం. లేదు అని అనిపిస్తే మాత్రం ఎవ్వరికి పెట్టము. సో నేను ట్రై చేసింది, నేను టేస్ట్ కూడా చేయలేదు, కానీ మా అమ్మకి, మా అత్తకి, మా వారికి, మా ఫ్రెండ్స్కి అందరికీ టేస్ట్ చూపించాను. బట్ నేను మాత్రం టేస్ట్ చేయలేదు. ఈ విషయం మా అమ్మకి చెప్తే లాస్ట్లో నాకు ఒక 2 స్పూన్లు పెట్టింది. ఫస్ట్ అయితే నేను ఈ సొరకాయ హల్వా చేయడానికి సొరకాయని బాగా తురుముకొని అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను అనమాట. అంటే ఒక పల్చడి క్లాత్లో వేసుకొని దాన్ని పిండేస్తే దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంకా సింపుల్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మనకి ఏ అయితే కావాలో అవి, నేనైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసాను. అవి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇంకో ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మనము తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంటుంది కదా, అది వేసి బాగా వేయించాను అనమాట. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యి అందులో ఉన్న వాటర్ అంతా పోయాక మనం ఎంత క్వాంటిటీ అయితే సొరకాయ తీసుకుంటామో, అంటే ఆ తురుము తీసుకుంటామో అంత క్వాంటిటీ మిల్క్ అనమాట. నేనైతే 2 కప్పులు సొరకాయ తురుము తీసుకున్నాను. సో దానికి 2 కప్పులు మిల్క్ అనమాట. ఆ మిల్క్ అలా ఇంగుతున్నప్పుడు దానిలో అంటే మన స్వీట్నెస్ని బట్టి నేనైతే 1 కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే షుగర్ కాకుండా తురిమి పెట్టుకున్న బెల్లం కూడా అందులో వేసుకోవచ్చు. ఈ ఐటమ్ అయితే నాకైతే ఎప్పుడు మా అత్త చేసి పెడతారు. ఆవిడ దగ్గర నేను ఫస్ట్ తిన్నాను. బట్ ఇప్పుడు ఫస్ట్ నేను ట్రై చేశాను. రివ్యూస్ అయితే పర్లేదు, బాగానే వచ్చినాయి. ఫస్ట్ టైం చేసిన. ఎప్పుడు అంటేనా, అప్పుడప్పుడు ఇలా స్వీట్స్ ఏదైనా కొత్తగా ట్రై చేస్తుండాలి కదా. సో మీలో ఎంతమంది అయితే ఈ సొరకాయ హల్వా తిన్నారో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.